వలసిన అవసరం ఉందా లేదా? ఇవాళ మనం రాష్ట్రంలో రెడ్డి ల్యాబ్స్ గురించి కానీ, సత్యంను గురించి కానీ, ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గురించి కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం అధ్యక్ష? వారు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పెరిగారు. పెరగటానికి రాష్ట్ర ప్రభుత్వం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ ఏపీ ఐడిసి దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు. ఏపీ ఐడిసి సహాయపడింది వీళ్లకు. కేవలం కొంత ఎంటర్ప్రీనర్స్ వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు సహాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది అధ్యక్ష. ఇక 2007లో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో చేసిన హంగామా అయితే సరే, వేల కోట్ల రూపాయల పెట్టుబడి, లక్షల మందికి ఉపాధి అని అరచేతిలో వైకుంఠాన్ని చూపిన వారి మాటలు ఎవరెవరినో తలపిస్తాయి. ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ ప్రమోటర్ గా జనార్దన్ రెడ్డి అనే బళ్ళారి వాస్తవ్యులు ఆధ్వర్యంలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పబడుతుంది. దీని కెపాసిటీ మొదటి దశలో 2 మిలియన్ల యూనిట్ గా 2 మిలియన్ల కెపాసిటీతోను, రెండవ దశలో మరో 2 మిలియన్ల యూనిట్ కెపాసిటీతోను ప్రారంభించబడుతుంది. 2017 నాటికి, అంటే 2007 సంవత్సరంలో రేపు జూన్ 10వ తారీఖున మేము ఇండస్ట్రీ రేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేము మొదలు పెట్టామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 16 నెలల నుంచి 18 నెలల కాలానికి మించకుండా ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేయడానికి మీ అందరి ముందు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పాటు నేను ఇక్కడే మీ అంటే కడపకు ఇన్వైట్ చేసి అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇండస్ట్రీ మీరందరూ కూడా చూసి సంతోషించేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి ఇండస్ట్రీ ఇది అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. దాదాపు కంటే 2017 నాటికి 25,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ తో పాటు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా కలిపి 2 లక్షల కుటుంబాలు ఇండస్ట్రీని ఆధారంగా చేసుకుని జీవనం సాగించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అక్రమాలు జరిగింది నిజం, బ్రహ్మణి పేరు చెప్పి దోచేసింది వాస్తవం. అలా గాలి బృందం కొట్టేసిన మొత్తం 15,000 కోట్ల రూపాయలని సిబిఐ ఇప్పటికే నిగ్గు తేల్చింది. వైఎస్ హయాంలోని సంబంధిత విభాగాల విధులు నిర్వహించిన 3 కీలక అధికారులను అరెస్ట్ చేసింది. చివరకు వైఎస్ఆర్ కుమారుణ్ణి సైతం పిలిపించి అక్రమాలతో సంబంధంపై వాంగ్మూలం నమోదు చేసింది. అయినా గాలికి వైఎస్ కు ఏం సంబంధమని వాదించే వారికి ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలి?